ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో స్వల్ప పురోగతి కనిపిస్తోంది. ఇన్ని రోజుల శ్రమ తర్వాత టన్నెల్ కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించారు. దీంతో లోపల పేరుకుపోయిన మట్టిని బయటకు తొలగించే ప్రక్రియ మొదలైంది. లోపల 1000 టన్నుల మట్టి పేరుకుపోయినట్లుగా చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు ఆ మట్టిని తొలగిస్తేనే మృతదేహాలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 0 పాయింట్ నుంచి 12 కిలోమీటర్ల వరకు నీరు నిలిచిపోయింది. డీవాటరింగ్ చేస్తున్నా నీరు భారీగా ఊరుతూనే ఉంది. ఓవైపు డీవాటరింగ్ చేస్తూ మరోవైపు మట్టిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నుంచి వచ్చినటువంటి డీజీ నాగిరెడ్డి ఉన్నారు. సార్ ఏంటి ఎలా ఉంది సార్ పరిస్థితి లోపల? మన వాళ్ళు చాలా ధైర్యంగా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఆర్మీకి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత సింగరేణి సంబంధించిన రెస్క్యూ టీం, రైల్వేకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా అత్యంత ధైర్య సాహసాలతోటి లోపల డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నాయి అయినా కానీ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. మొత్తం డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ బ్రీఫ్ చేస్తారు. లాస్ట్ 0 పాయింట్ వద్దకు వెళ్ళారా సార్ మీరు? 100 మీటర్స్ ఒక 100 మీటర్స్ వరకు చూసాం మనం. ఓకే, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి సార్? సో దట్స్ వాట్ నేను చెప్పేది. చాలా ధైర్యంగా మన వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం మెషిన్ అంతా కూడా డ్యామేజ్ అయింది. అక్కడ టీబీఎం అదే కట్ చేయటం తీయటం అదంతా కూడా కార్యక్రమం నడుస్తుంది. మట్టి నీరు ఏ మోతాదులో ఉంది సార్? ఏది మట్టి నీరు దాదాపుగా 12 కిలోమీటర్స్ పాయింట్ వరకు కూడా ట్రాక్ నిండుగా నీళ్లు ఉన్నాయి. ఇంకా అంటే డీవాటరింగ్ కొంచెం ఫాస్ట్గా అయితే బెటర్. సో మొత్తం మీద టన్నెల్లో దాదాపు 0 పాయింట్ వద్దకి వెళ్లి వచ్చినటువంటి డీజీ నాగిరెడ్డి లోపల సాహసోపేతమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడ్డారు. దాంతోపాటు నీరు ఎక్కువగా ఉంది, దాదాపు 12 కిలోమీటర్ వరకు నీరు ఉంది కాబట్టి ఆ నీటి డీవాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరోపక్క అడ్డుగా ఉన్నటువంటి టీబీఎన్ మిషన్ కటింగ్ కూడా కొనసాగుతుందని చెప్పేసి ఆయన పేర్కొంటున్నారు.